మంచుకున్నారా? నేను మంచుకున్నా. ఇలా అమ్మ పొయ్యి కాడ కట్టెల పొయ్యి మీద ఏం కూర ఆడుతుంది అనేది మీరు చూడండి. మంచి కూర ఆడుతానా ఇక చూస్తురు రాండి. దాంట్లో పొయ్యి కాడి పోదంట. ముందుగా అయితే పొయ్యి అంటూ పెడతానా. ఇక పొయ్యి అంటూ పెట్టినా పొయ్యి మండుతుంది. ఇక ఫస్ట్ అయితే నన్ను బియ్యం పెట్టుకుంటారా. బొమ్మిడీల కూర అనుకన్నా. బొమ్మిడీల పులుసు కాదు, బొమ్మిడీల కూర. పులుసు అంటే కొంచెం పలసగా పులుసు పెడితే పలసగా ఉంటుంది. నేను చింతపండు తొక్కోలే దగ్గర కుడికిట్టా. చింతపండు పోసి గింత అంత కూర వేసుకొని ఆ వక్క వేసుకుంటే తలడన్నం నాంతుంది. మంచి కణుత చూడండి బొమ్మిడీల కూర. ఎండాకాలం ఈ వట్టి చేపలు, రొయ్యలు, అవి ఇవి, టమాటాల వంకాయ కూరల, టమాటా రొయ్యలు, టమాటా వట్టి చేపలు వండుకుంటే ఎండాకాలం కమ్మగా ఉంటుంది. వారాలు పడతా అంటే చలికాలం ఎక్కువ వండుకోలేము వీటిని. ఎందుకంటే అప్పుడు ఇంట్లో కొద్దిగా చిన్న చిన్న పురుగులు అది ఇది ఉంటుంది. ఎండాకాలమే ఎక్కువ వండుకుంటాం ఇవి. ఈ ఎండలకు ఇంత పులుసు పెట్టుకుంటే బుత్తినంత తినబుద్ధి అవుతుంది. సరేనా? వాటిగానే ఇరుగుతాయి ఇవి. ఎండకు పెద్ద ఇట్లా మెత్తగా ఉండయి. ఇట్లా చేతితో ఇరిగితేనే ఇరుగుతాయి. ఇవన్నీ సాపు చేసుకోవాలి. ఈ తోకలు ఇవి ఈ లోపల ఏదైనా ఉంటే ఇరిచినాక అన్నం అవుతుంది. ఎక్కడ దాకా వచ్చింది అన్నం చూద్దాం. అవి ఉంచిన కదా, ఉంచినాక ఇంట్లో ఏమన్నా ఉంటుందేమో తీసుకోవాలి. ఏం లేదు. అన్నం పొంగత్తా అంటే మూత తీసిన ఉడుకుతుంది. అన్నం అయింది, వంచుతా. దీన్ని చూస్తా అంటే నాకు కళ్యాణం గుర్తుకొస్తుంది. మేము చిన్నప్పుడు మా నాయనమ్మ కళ్యాణం చేసేది. కళ్యాణం అంటే తెలుసా? కళ్యాణం అని అంటే
అవి బియ్యం కడిగిన నీళ్ళు ఇంత గంజి ఒక కుండలో పెట్టి మూత పెట్టి పెడుదురు పొద్దుగా దావల పెట్టి తెల్లారి అన్నం వండుకున్నప్పుడు ఆ నీళ్ళతోనే ఎసరు పెడుదురు. ఆ కలిపి పెట్టిన నీళ్ళతోనే ఎసరు పెట్టి అన్నం వండితే పుల్లగా అన్నం మళ్ళీ తెల్లారదాకానైనా కూడా గింత ఖరాబు కాకుండా ఉండేది అన్నం. కమ్మగా ఉంటుంది అన్నం, అన్నం. మేము చిన్నపిల్లలం అప్పుడు చేసేది మా నాయనమ్మ. అది కూడా ఒకరోజు నేను చేసి చూపించుతాను మీకు అన్నము. ఈ వంచిన గంజి ఖరాబు చేయకపోదురు, దీన్ని పారబోయకపోదురు. ఈ గంజిలా ఇంత వేడివేడి అన్నం అయినాక ఇంత ఉప్పు వేసుకొని కలుపుకొని తింటే కమ్మగా ఉంటుంది. అప్పటి బియ్యమా, అప్పటి పంటలా ఇప్పుడు? అప్పుడు ఏ మందులు ఎవ్వి లేక పండించిన పంటలు. ఇప్పుడు అన్ని మందులేనా. అన్నం ఉమ్మగిస్తుంది. ఇవి ఇట్లా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసి వీటిని పక్కన పెట్టుకుందాం. రెండు ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు. చాలా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకుంటే కమ్మగా ఉంటుంది కూర. అన్నం అయిందా చూద్దాము. అన్నం అయింది. అన్నం తీసి పక్కన పెడతా. ఇప్పుడు అప్పటిదాకా చాయ్ వేడి చేసుకుంటా. ఈ నిక్కల మీద వేడెక్కింది. పొడుగు కోసేసుకోవద్దు. పొడుగు కోసేసుకుంటే మంచిగా ఉండదు. దగ్గర కంటే కూరల్లో పొడుగు కోసేసుకోవాలి. ఫ్రై అంటారు కదా, ఫ్రై కూరలల్లో కూర వండుకుంటాము. ఏ కూర అయినా కూడా ఇట్లా అడ్డమే కోసేసుకోవాలి ఉల్లిగడ్డ. ఎండ బాగా మధ్యాహ్నం ఎండ కాలేదు. ఎండ అయ్యే వరకు అలా చేసి పెట్టుకున్నా. రాగి అంబలి చేసి పెట్టుకున్నా తాగుతా. రాగులు, సజ్జలు, జొన్నలు ఈరోజు తాగుతా అని చెప్పినా కదా, కొద్దిగా ఆయనక తాగుతా. ఇప్పుడైతే కొంచెం పొద్దుడు పూట కదా చాయ్ తాగుతాను. ఇప్పుడు ఎండిపోయిన చేపల కూరలకు జీలకర్ర కాల్తానా. ఎవరైనా ముట్టుకుంటారు ఇప్పటి పిల్లలు వగ్గిని. వెనకట మేము అప్పుడు చిన్నపిల్లలం అప్పుడు అలవాటు అయినాయి, మా చేతులు అలవాటయ్యి అప్పుడు మసిగుడ్డలతో కూడా దించపోయేది ఓసారి.
చేతనే దించేది. అలవాటైన చేతులు పనులకు. ఈ వెనక సిరి చెత్త. ఇప్పుడు మెంతులు కాలుతానా. ఇట్లా కాల్చి వేసుకుంటే మంచిగా ఉంటుంది కూరల్లో. అగ్గి ఉన్నది కాబట్టి పొయ్యి అంటూ పెట్టిన. పొయ్యిలో అగ్గి ఉన్నది, నిప్పుకలు ఉన్నాయి కాబట్టి కాలుతున్నా. అందరికీ ఉంటుందా ఈ అవకాశం కాల్ చేయడానికి? వెనకటి వంటలు, పాతకాలం నాటి వంటలు, పాతకాలం నాటి తిండి మంచిది. ఇప్పుడు ఆ తిండి ఎట్లా దొరుకుతుంది మనకు? ఆ పాతకాలం వస్తుందా? ఇప్పటి తిండి వేరు, ఇప్పటి వాతావరణం వేరు. శుభ్రం చేస్తా ఇప్పుడు. అల్లం వెల్లిగడ్డ పొట్టు తీస్తాను. కొంచెం తడిపి, నీళ్ళలో తడిపి పొట్టు తీస్తే మంచిగా వస్తాయి. తడిపిన వీటిని ముందుగానే తడిపితేనే ఇంత మంచిగా వస్తాయి పొట్టు. ఎల్లిగడ్డ ఒలవక ముందే తడిపిన. అల్లం వెల్లిగడ్డ దంచుతున్నా. కొంచెం దొడ్డు ఉప్పు వేసిన. అల్లం వెల్లిగడ్డ ముద్ద అయింది, ఎత్తిన. అది ఆ రోలంతా మంచిగా తుడిచిన. ఇప్పుడు ఇక జీలకర్ర మెంతుల పొడి. ఇది జొన్నపిండిది, ఇదంతా తెల్లగా కనబడుతుంది. అయింది జీలకర్ర మెంతుల పొడి. ఇవి ఇప్పుడు కడుగుదాము. ఇందులో కొంచెం దొడ్డు ఉప్పు వేసి
కొంచెం ఉప్పు వేసి కడిగితే దీనికి ఏమన్నా ఖరాబు ఉన్నా పోతుంది, కొంచెం నీసు వాసన రాదు. ఈ వేయించుడు ఏం అక్కరలేదు, 2 సార్లు కడగాలి. ఈ వారం చక్కని పొయ్యి మీద కుండ పెడతానా. మంచుకుంది, ఎండాకాలమే పచ్చగా వస్తుంది ఇగురుతోని కళ్యాణ చెట్టు. కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ. ఇవి శుభ్రంగా కడిగిన కొంచెం పసుపు, చాలా వెల్లిగడ్డ ముద్ద ఇప్పుడు దంచింది, కొంచెం పచ్చి వాసన పోయేదాకా గోలాలి అల్లం. కళ్యామాకులు గోలకున్నా ఏం కాదు, కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటే కూర ఉడుకుతుంటే కమ్మగా ఉంటుంది. శుభ్రంగా 2 సార్లు కడిగినాయి ఉప్పు వేసి. బొమ్మడీలు కొద్దిసేపు నూనెలో కోలాలి. ఇవి వట్టి చేపలు, అవి చందమామ కోడికలు, అవి అయితే ఫస్ట్ వేయించుకోవాలి. ఇవి నూనెలో పోతే చాలు. మంచిగా కొలుతుంది చేప. కొంచెం దొడ్డు, ఇంతమంది గోలింది. ఇప్పుడు చింతపండు, ఇదిగో ఇది నానేసిన పెద్ద నిమ్మకాయ అంతా, కొంచెం ఇంత చింతపండు అయితే సరిపోతుంది. 2-3 సార్లు కడిగి నానబెట్టిన.
ఇది కడిగిన 2-3 సార్లు కడిగిన చేపలు వేసిన కదా ఇంట్లో మంచి గోల్ని కొద్దిగానే కొయ్యాలి పోసి కారం పొడి కొద్ది కారణాక ఈ మిగిలింది ముక్కంతా చింతపులుసు పోసుకోవాలి ముక్కకు కారం పడుతుంది ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ ముద్ద పొడి కొంచెం నీళ్ళు పోస్తాను ఇవరి దాకా చింతపండు పులుసు విసిగిపోసిన కదా కొద్దిగా నీళ్ళు పోస్తాను కొంచెం ధనియాల పొడి ఉడకంగానే వేస్తే ముక్కకు పడుతుంది ఉప్పు కారం చూస్తానా కొద్దిగా నీళ్ళు పడుతుంది కొంచెం కొద్దిగా పుల్లగా ఉన్నాయి సరిపోద్ది మూత పెడదాం ఇప్పుడు ఇప్పుడు ఒక 4 లవంగాలు దంచేస్తాను చాలు 4 లవంగాలు ఈ కూరల దాల్చిన చెక్క అవి ఇలాచి అవి వేసుకుంటే మంచిగా ఉండదు అవి కోడి కూరలకు గొర్రె కూరలకు అయితే మంచిగా ఉంటుంది శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర దగ్గర పడ్డది కూర ఒక్కసారి తుక్క అంటే చాలు ఇది ఇక
ఉడికింది కూర. దించుదాం. కాలుతుంది. ఆకలి టైం కూడా అయింది కదా, తింటానే ఇన్నే. ఇట్లా ముక్క మంచిగా ఉడుకుతుంది. మంచిగా కూర. సరేనా మరి, మంచిగా ఉన్నది కూర. మీరు కూడా ఇట్లా అండి చూడండి. బాగా పులుసు పెట్టకుండా బొమ్మిడిల కూర దగ్గరికి అవి సందమామ కొడిపెలైనా రొయ్యలైనా వట్టి చేపలు ఏదైనా పులుసు పెట్టుకుంటే ఓతీరు ఉంటుంది. ఇట్లా దగ్గరికి ఉడికించుకొని అనుకుంటే కమ్మ ఉంటుంది. దాని రుచి దానికే, దీని రుచి దీనికే. ఇదైతే కొంచెం కూర వేసుకుంటే కమ్మగా ఉంటుంది. సరేనా మరి, ఈ అమ్మ బొమ్మిడిల కూర మీకు నచ్చేది ఉంటే ఒక లైక్ కొట్టుండి, అమ్మ కోసము. ఉంటా మరి.